సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి పర్సన్కి అండ్ ఈ టైంలో రాత్రి 12కి వచ్చిన వాళ్ళు ప్రతి పర్సన్కి కోటి కోటి ధన్యవాదాలు. నేను ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ బయటికి వచ్చాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు వరకు ఫ్యామిలీతో కూడా నేను మాట్లాడలేదు. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఫ్యామిలీతో మాట్లాడాలి, బయట ప్రపంచంలో ఏం నడుస్తుంది అది కూడా తెలుసుకోవాలి. కానీ మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. యూ ఆల్ కేర్. తర్వాత ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఎలిమినేషన్ కారణం ఏమి కాదు అంటే ఒక పర్సన్ కాదు, కానీ చాలా కారణాలు ఉన్నాయి. నేను ఆ పాలిటిక్స్ ఆ రాజకీయం ఆల్రెడీ వదిలేసాను. సో ఇక్కడ మళ్ళీ అది ఎందుకు, కానీ చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం కాకుండా చాలా కారణాలు ఉన్నాయి. అది తర్వాత సోలో ఇంటర్వ్యూలో అన్ని బిగ్ బాస్ జర్నీ అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిగ్ బాస్ హౌస్లో అంటే ఇది ఒక మెమరబుల్ జర్నీ, ఒక మెమరబుల్ ప్రయాణం. ఎందుకంటే అది చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది, కానీ నిజంగా బిగ్ బాస్ హౌస్లో ఉండడం అంత ఈజీ కాదు. అది కూడా టోటల్ స్ట్రేంజర్స్తో పాటు ఒక 35 days ట్రావెల్ చేశాను. సో ఈ జర్నీలో నేను చాలా చాలా నేర్చుకున్నాను అండ్ చాలా మెమరబుల్ జర్నీ నాకు. అండ్ ముఖ్యంగా నేను తెలుగు ప్రేక్షకులతో తెలుగు ఆడియన్స్తో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి వచ్చాను. సో డెఫినెట్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొంచెం సక్సెస్ అయ్యాను. అవును, చెరుపల్లి, కొత్తపల్లి. సో మెయిన్లీ ఐ వాంటెడ్ టు కనెక్ట్ బ్యాక్ విత్ తెలుగు ఆడియన్స్. అండ్ నాకు యాక్టింగ్ తప్ప ఒక వేరే పర్సనాలిటీ కూడా ఉంది, అది చూపించడానికి నేను వచ్చాను. వాట్ ఈజ్ ఆదిత్యం అంటే ప్రేమ, ఆదిత్యం అంటే బ్యాలెన్స్, ఆదిత్యం అంటే ఒక మనస్తత్వం, ఒక హ్యుమానిటీ, ఒక కంపాషన్ ఉన్న పర్సన్. అది చూపించడానికి నేను వచ్చాను. నాకు రాజకీయం పాలిటిక్స్ అంత ఇష్టం లేదు. సో ఐ కేమ్ ఫర్ దాట్ పర్పస్. అది నేను ప్రూవ్ చేశాను అక్కడ బిగ్ బాస్ హౌస్లో. మణికంఠ చాలా బ్రిలియంట్ పర్సన్, చాలా బ్రిలియంట్ యాక్టర్. కానీ బిహేవియర్లో అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ చెప్పొచ్చు, కానీ మణికంఠ ఫోర్కాస్టింగ్ చెప్పిన ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మణికంఠ ఫోర్కాస్టింగ్. మణికంఠ ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు మణికంఠ కూడా తెలియదు. బట్ ఆఫ్ కోర్స్ ఆడియన్స్ లో చాలా పాపులర్ గా ఉన్నారు. నేను అనుకున్న ప్రకారంగా ఆడియన్స్ ఇస్ లైకింగ్ మణికంఠ లాట్ అండ్ డెఫినెట్ గా ఐ థింక్ యూ విల్ గో ఇన్ టాప్ 5. యష్మి మణికంఠ ఊరికే కొట్టుకుంటున్నారు కదా సార్, ఎవరు జెన్యూన్ అనుకోవచ్చు, ఎవరు ఫేక్ అనుకోవచ్చు. అది ఎంత డీప్ గా నేను చెప్పాను. నిఖిల్ గురించి నిఖిల్ చాలా మంచిగా ఆడుతున్నారు అండ్ తప్పకుండా టాప్ 5 క్యాండిడేట్ నిఖిల్. కానీ నా ఫేవరెట్ మీ అందరికీ తెలుసు, నా ఫేవరెట్ నబీల్. సో నా హార్ట్ నబీల్ దగ్గర. సో స్టార్టింగ్ నుంచి నబీల్కి నేను సపోర్ట్ చేశాను. ఫస్ట్ నేనే ఆ స్పార్క్ చూశాను నబీల్లో. సో కొంచెం సపోర్టింగ్ రోల్లో నేను నబీల్కి చాలా సపోర్ట్ చేశాను స్టార్టింగ్ నుంచి. అండ్ నబీల్ గెలిస్తే నాకు చాలా సంతోషం అవుతుంది. 100% ఒక డిజర్వింగ్ క్యాండిడేట్, ఒక మంచి పర్సన్, జెన్యూన్ పర్సన్, హార్డ్ వర్కర్, చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్ కూడా. మెగా చీఫ్ ఆ రోజు నబీల్కి అదృష్టం కొంచెం వర్కౌట్ అయింది. హీ వాజ్ వెరీ లక్కీ. పృథ్వీ కొంచెం అన్లక్కీ, బట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మళ్ళీ ఇది సేమ్ బిగ్ బాస్ హౌస్. సో ప్రతి పర్సన్కి ఒక వేరే ఆలోచన ఉంటుంది, ప్రతి పర్సన్కి ఒక వేరే పర్స్పెక్టివ్ ఉంటుంది. సో వాళ్ళు గేమ్ ప్రకారంగా, వాళ్ళ స్ట్రాటజీ ప్రకారంగా అక్కడ ఆడతారు.
నిఖిల్ రియల్ గా సీత గైడెన్స్ నబీల్ కు ఉపయోగపడింది. సీత గైడెన్స్ అంత గైడెన్స్ అంటే సీత గైడెన్స్ అంత ఏం మేబీ ఆ ప్రాంప్టింగ్ ఆ గ్రామర్ ఐఎం మెగా చీఫ్ దాంట్లో కొంచెం ఉపయోగం పడింది. నేను కూడా కొన్ని ప్రాంప్టింగ్ చేశాను. ఆ స్క్రూ దగ్గర నబీల్ ఒక రాంగ్ డైరెక్షన్లో స్టార్ట్ చేశారు, కానీ మనం ప్రాంప్టింగ్ చేసిన తర్వాత ఈ స్టార్టెడ్ యాంటీ క్లాక్ వైజ్. సో అక్కడ కూడా జరిగింది. బట్ చివరికి నబీల్ ఇస్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఫర్ మెగా చీఫ్. మీకోసం ఒక ఊరే నిలబడింది, దాని గురించి మీరు ఏమంటారు? మీకోసం ఒక ఊరే నిలబడింది సార్. అవును, అది వాళ్ళ గొప్పదనం. అది నేను అనుకోలేదు వాళ్ళు ఎంత చేస్తారు, వాళ్ళ గొప్పదనం. దే ఫెల్ట్ లైక్ దట్ అండ్ నిజంగా నేను చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతాను. ఇప్పుడు బయట నుంచి 8 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు కదా, వాళ్ళని ఎదుర్కొనే దమ్ము ఉందా ఇప్పుడున్న క్యాండిడేట్స్ కి? వైల్డ్ కార్డ్స్ నాకు తెలిసిన ప్రకారంగా అందరూ పాత కంటెస్టెంట్స్ వస్తారు. సో వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో డెఫినెట్లీ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. బిగ్ బాస్ హౌస్లో ఉండడం కానీ టాస్క్ ప్లే చేయడం కానీ. సో పాత కంటెస్టెంట్స్ వస్తారు వైల్డ్ కార్డ్స్. బిగ్ బాస్ లో హగ్గులు కిస్సులు చేసిన తర్వాత మీకేమనిపించింది? బాగానే అనిపించింది. పృథ్వీ విష్ణుప్రియ లవ్ స్టోరీ అది అక్కడ జరిగిన కొన్ని విషయాలు మీరు అంత సీరియస్గా తీసుకోకండి. చాలా విషయాలు ఉంటే మాత్రం కంటెంట్ కోసం, ఫన్ జనరేట్ కోసం కూడా అవుతుంది. సో దాంట్లో అంత అంటే సీరియస్. హక్కు విషయంలో మణికంఠని కావాలనే ఎస్మి బ్లేమ్ చేశారని ఒక టాక్ అయితే ఉంది. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే వేరే వాళ్ళతో హక్ చేయడం నేను అది చూడలేదు. ఐ వాజ్ నాట్ దేర్. కానీ ఎపిసోడ్స్ చూసిన తర్వాత నేను నిఖిల్ ఫేక్ ఆడుతున్నారా రియల్ గా? నిఖిల్ అంటే నేను ఇందాక చెప్పాను, ప్రతి పర్సన్కి ఒక స్ట్రాటజీ ఉంది అక్కడ. సో ఆ స్ట్రాటజీ ప్రకారంగా ప్రతి పర్సన్ ఆడుతున్నారు. సో అప్పుడు కొంచెం ఫేక్ కూడా అనిపించింది. బట్ హీస్ డెఫినెట్లీ ఒక క్యాండిడేట్. అంటే ఎక్కడ ఫిజికల్ టాస్క్ ఆడట్లేదు నిఖిల్, ఎక్కడో సేఫ్ జోన్ లో ఉన్నట్టు, ఎక్కడ మొత్తం లోపలే ఆన్ చేసి సేఫ్ గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. అట్లాంటి ఏం లేదు. నిఖిల్ ప్రతి టాస్క్ లో చాలా ప్రూవ్ చేశారు. బట్ కొన్ని చోట్ల హీ వాజ్ యాక్టింగ్ లిటిల్ బిట్ డిఫరెంట్. అంటే ఒక చోట్ల ఒక మాట, లేని చోట్ల లేని మాట, సేమ్ టాపిక్ గురించి. సో అది ఒక చిన్న మైనస్ పాయింట్ కూడా ఉంది. నిఖిల్ గారు ఫస్ట్ సోనియాతో పులిహోర కలిపారు, ఇప్పుడు మళ్ళీ యష్మి అంటున్నారు. సో ఎంతవరకు కరెక్ట్? అది నేను అన్ని ఎపిసోడ్స్ చూసిన తర్వాత నేను తర్వాత సీత అంటారు. అన్న ఒక ఎపిసోడ్ లో విష్ణుప్రియ ఆదిత్య ఓంకి లైన్ వేస్తా అని అంటారు అన్న. ఏ ఎపిసోడ్ లో? ఒక ఎపిసోడ్ లో అంటారు విష్ణుప్రియ. కళ్ళు నచ్చిన ఎవరు చెప్పారు అది? విష్ణు థ్యాంక్ యూ విష్ణు. మీ ఒపీనియన్ అన్న? విష్ణుప్రియ యాక్చువల్లీ చాలా జెన్యున్ అండ్ చాలా లోపల నుంచి చాలా న్యాచురల్ పర్సన్. బట్ అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది, అప్పుడప్పుడు కొంచెం బార్డర్ కూడా. విష్ణుప్రియ మరి చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది. అది కావాలని నాకు అనిపించింది. అది కావాలని ఒక కంటెంట్ జనరేట్ చేయడం కోసం అది చేస్తుంది. అది సీరియస్గా తీసుకుంటుంది. ఒక కంటెంట్ కోసం. అంటే ఇప్పుడు లవ్ కూడా ఒక కంటెంట్ అది. అవును, ప్రతి దాంట్లో ఎవ్రీథింగ్ ఇస్ కంటెంట్. మీతో మళ్ళీ లవ్ స్ట్రైక్ అనేసి స్టార్ట్ చేశారు కదా విష్ణుప్రియ గారు. అది మీకు నాకంటే మీకు ఎక్కువ తెలుసు. నైనికా గేమ్ గురించి 9కి ఏముంది వచ్చేసింది కదా, అందుకే 9కి వచ్చింది. రేపు మళ్ళీ ఇదే టైంకి అక్కడ తెలియదు. అన్ని సేఫ్ ఆన్సర్స్ ఉన్నాయి. సేఫ్ ఆన్సర్ సేఫ్ ఆన్సర్స్ బిగ్ బాస్ అంటే ఎలా ఉంటుంది? సేఫ్ ఆన్సర్ అన్న మీ మంచితనం వల్లనే మీరు ఎలిమినేట్ అయ్యారనుకుంటున్నారా? మంచిదనం వల్ల కాదు. నాకు ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమైంది ఇక్కడ ఈసారి ఒక క్లాన్ వైజ్, ఒక ట్రైబ్ వైజ్, ఒక టీమ్ వైజ్ వాళ్ళు డివైడ్ చేశారు. సో దాంట్లో చీఫ్ డెసిషన్ ముఖ్యమైన అయింది. సో చాలా చోట్ల చాలా టాస్క్స్లో చీఫ్ నాకు అవకాశం అవసరం లేదు ఒక టాస్క్ ఆడడానికి. సో అది నాకు కొన్ని చోట్ల మైనస్. అన్న క్వశ్చన్ అన్న, యష్మి గారు మణికంఠన్ వచ్చేసి 0.5 అన్నారు. అది అందరం చూసాం లైవ్ లో. కానీ తర్వాత అనలేదు అంటారు. ఇప్పుడు మీకు కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు అనలేదంటే మరి పృథ్వీ దానికి మాట్లాడినప్పుడు ఆమె ఏం చెప్పంటే దానికి మీరేమంటారు? ఏ ఇంటెన్షన్ తో అనవచ్చు అనుకుంటున్నారు? నాకు మీరు చెప్పిన విషయం గురించి ఎంత చెప్పలేని నాలెడ్జ్ లేదు. సో మణికంఠ యష్మి ఏం జరిగింది
నేను సపోర్ట్ చేశాను కదా ప్రేరణ గారు. ప్రేరణ గారు ఎలా ఆడుతున్నారు సార్? జెన్యూనా ఫేకా? అన్ని సేమ్ ఆన్సర్స్ ఇవ్వద్దన్నా. అంటే ప్రేరణ గారు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, కానీ కొంచెం పాలిటిక్స్ కూడా ఉంది అక్కడ. ఎందుకంటే ప్రేరణ గారు యష్మి గారు పాత ఫ్రెండ్స్ కాబట్టి దే కేమ్ విత్ అ ఫిక్స్డ్ స్ట్రాటజీ. సో అక్కడ జరుగుతుంది, చాలా మంది పాత ఫ్రెండ్స్ అక్కడ. సో ఒక గ్రూప్ లాంటివి కూడా వాళ్ళు వచ్చారు. సో అది ఆడియన్స్కి ఇంకా క్లియర్ అవుతుంది వచ్చిన వారంలో. యష్మి గారు జెన్యూనా ఫేకా సార్? అందరూ జెన్యూన్, అందరూ ఫేక్. నేను సోనియా గారు గురించి ఎన్ని ఎపిసోడ్లు ఎన్నిసార్లు చెప్పాను. నేను సోనియా గారు బడి అంటే ఈ సీజన్లో బడీస్గా నేను వచ్చాను సోనియా గారితో పాటు. కానీ సోనియా గారు ఒక 3-4 days తర్వాత, ఫస్ట్ 3-4 daysలో ఉన్న సోనియా గారు, తర్వాత ఉన్న సోనియా గారు. సో అది చూసి నేను కొంచెం షాక్ అయ్యాను. సోనియా గారు కూడా చెప్పాను, అందుకే నామినేట్ కూడా చేశాను. సో అలా జరిగింది. సార్ యష్మి ప్రేరణ ఆడపుల్లు అంటున్నారు, నిజమేనా ఫేకా? అందరూ చూడాలి. పృథ్వీ చాలా జెన్యూన్ పర్సన్, ఆవేశం పృథ్వీకి ఎక్కువ. కొంచెం ఫ్రెండ్స్ సెలెక్షన్ కూడా చాలా పెయిన్ ఉంది పృథ్వీకి, బట్ చాలా జెన్యూన్ పర్సన్. సీత గారు ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోయాడు, ఎందుకంటే ఫస్ట్ లో ఉన్న సీత గారు మళ్ళీ సేమ్ సోనియా గారు లాంటి సీత గారు కూడా ఆ ప్రెషర్స్ వల్ల, ఆ క్యాప్టెన్సీ, ఆ చీఫ్ పొజిషన్ వల్ల సీత గారు కూడా షీ ఈస్ ఫర్గెటింగ్ వాట్ షీ ఈస్. సో అది ఒక ఫ్రాంక్ గా నాకు 2 రిగ్రెట్లు ఉన్నాయి నేను బిగ్ బాస్ హౌస్ లో. ఎందుకంటే మాకు ఒక బాధ్యత కూడా ఉంది, మాకు చూసి చాలా మంది బయట నేర్చుకుంటారు చాలా విషయాలు. సో ఐ డిడ్ ఒక మూమెంట్ లో నేను ర్యాష్ అయ్యి, ఎందుకంటే నాకు పెద్దగా అవకాశం రాలేదు. అది తర్వాత అందరూ కాన్ఫిడెన్స్ లేదు, భయం లేదు అట్లాంటి అంటారు. సో అది ఒక సెకండ్ లో నాకు కాన్ఫిడెన్స్ కూడా ఉంది, నాకు భయం కూడా లేదు. అది చూపించడానికి కోసం నేను ఆ మంటలో చేపట్టాను. ఐ రిగ్రెట్ దాట్. ఇంకోటి, నేను శేఖర్ భాషకి చాలా సార్లు నామినేట్ చేశాను, అది కూడా నేను ఒక తప్పు చేశాను. సార్ ఈసారి టాప్ 5 ఎవరు అనుకున్నారు సార్? నబీల్, సీత, పృథ్వీ, మణికంఠ టాప్ 3 లో ఉంటాడు అన్న. మణికంఠ టాప్ 5. నేను ఈ ఎపిసోడ్ లో, ఇది జస్ట్ ఈ రోజు ఎపిసోడ్ నేను చూసాను. ఈ రోజు ఈ ఎపిసోడ్ కూడా నేను చూసాను. అసలు మణికంఠ ఎలా బిహేవ్ చేస్తున్నారు అది నాకు అసలు అర్థం కాలేదు. అది ఆయన వాంటెడ్ గా ఎలా చేస్తున్నారు, ఒక చాణక్య లాంటి, ఒక శకుని లాంటి ప్లాన్ చేసి చేస్తున్నారు. అబ్బాయి నిజంగా ఇలా ఉన్నారు, అంత ఎమోషనల్ ఇంటాలిజెన్స్. ఐ కెనాట్ టెల్. అభయ్ నవీన్ ఎందుకు తీసేశారు అనుకుంటున్నారు? అభయ్ నవీన్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడని మీరు అనుకుంటున్నారు? అభయ్ నవీన్ బిగ్ బాస్ తీసినందుకేనా? అభయ్ నవీన్ గారు అక్కడ బిగ్ బాస్ హౌస్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ కి అభయ్ నవీన్ గారు చాలా సార్లు బ్రేక్ చేశారు. అంటే ముఖ్యంగా మనము బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాం. సో బిగ్ బాస్ హౌస్ లో మనం బిగ్ బాస్ రూల్స్ ప్రకారంగా ఉండాలి. సో అభయ్ గారు అనవసరంగా బిగ్ బాస్ మీద అనవసరంగా చాలా మాటలు, చాలా ఇది చెప్పారు. సో అందుకే సోనియా గారు రీఎంట్రీ వస్తున్నారట, మీరు రీఎంట్రీ అయితే వెళ్తారా? అది మీరు 7th వీక్ కానీ 8th వీక్ లో చూడాలి. అన్న మణికంఠని మరో పల్లవి ప్రశాంత్ అంటున్నారు అన్న. సార్ మీ ఎలిమినేషన్ కి అంటే మీరు జెన్యూన్ గా ఉండడమే కారణం అనుకోవచ్చా? మళ్ళీ అందరికీ థ్యాంక్స్.